కీర్తనల గ్రంథంలో దావీదు బాగా బాధపడిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో బాగా చెప్పుకోదగ్గది నిరాశ. నిరాశ. ఆ నిరాశలోకి వెళ్ళి తన చుట్టూ ఆవరించినటువంటి పరిస్థితులను బట్టి నిలుక నీయని అగాధపు దొంగ ఊబి అని దానికి పేరు పెట్టాడు. నిలుక ఇయని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోవచ్చున్నాను. ఆ? జిగటగల ఊబి నుండి నీవు నన్ను పైకి లేవనెత్తావు అంటాడు. ప్రియులారా, కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి పాపం ఆయన చాలా నిరాశ చెందాడు. తన జీవితంలో, తన జీవితపు ఆరంభంలో తను ఎదుర్కొన్న పరిస్థితుల విషయమై చాలా కీర్తనలు రాశాడు ఆయన. అందులో చిన్నవాడుగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి కొంచెం పెద్దవాడై టీనేజ్లోకి వచ్చి తర్వాత యవనస్తుడిగా ఎదుగుతున్న తరుణంలో తనకు ఎదురైనటువంటి శోధనలను బట్టి తను చాలా నిరాశ చెందినటువంటి అనుభవాలని కీర్తనల్లో చాలా చోట్ల రాస్తాడు. తన విషయంలో ఎదుటి వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయాలను గురించి కూడా ఆయన రాస్తాడు. కొంతమంది నిష్కారణమైన నిందలు మోపి ఆయన గుండెను బ్రద్దలు చేశారట. అన్యాయంగా నిందలను ఆయన మీద ప్రచారం చేసి, నిజమే, గొలియాతును చంపి ఇశ్రాయేలుకు విజయం తెచ్చిన దావీదుని రాజ్యద్రోహిగా, దేశద్రోహిగా భావించి చంపటానికి రాజే ఈటి తీసుకొని వెంటబడ్డ అనుభవాలు. తర్వాత తన చుట్టుముట్టి ఉన్నటువంటి ఇతర పరిస్థితులు, తన భార్యని మరొకడికి ఇస్తాడు. సౌలు దావీదు భార్య అయినటువంటి మీకాల్ని మరొకడికి ఇస్తాడు. తనకు వాగ్దానం చేసిన ఆమెని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 1కి 2 సార్లు ద్రోహం జరిగింది దావీదుకి. మొదట మేరబునిచ్చి పెళ్లి చేయాలి, ఆమెని ఇంకొకటికి ఇస్తాడు. సరే, ఆమె అయిపోయింది, మీకాలు ఉంది కదా అని మీకాలను చేసుకుంటే మీకాలను కూడా దావీదు యొద్ద నుండి తొలగించి మళ్ళీ ఇంకొకటి చేతిలో పెడతాడు. తన భార్యను మరొకటి పరం చేస్తే హృదయం ఎంత గాయపడిద్దండి. రాజకుమార్తె అయిన తన భార్య మరొకని పాలైంది, అది పెద్ద గాయం. రాజ్యం ఇస్తానని, గొప్ప చేస్తానన్న రాజు ఈటి తీసుకొని తరుముతున్నాడు, అదొక వేదన. తల్లిదండ్రులకు, ఇంటి వారికి, కుటుంబానికి దూరమై అడవుల్లో, చెట్టల్లో, గుట్టల్లో, పుట్టల్లో, కొండల్లో, కోనల్లో తిరుగుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అచ్చంగా అరణ్యపు జీవితమే జీవించాడు. పాపం చిన్నప్పటి నుంచి అడవిలోనే గొర్రెలు కాసుకుంటూ బతికాడు. విజయాలు సాధించిన తర్వాత కూడా అరణ్యపు అనుభవాలు తప్పలేదు. సహజంగా గొప్ప విజయాన్ని పొందినప్పుడు గొప్ప ఉల్లాసం ఉంటుంది ఎవరికైనా. కానీ దావీదుకి గొప్ప నిరాశ ఎదురైంది. శత్రువుని చంపి అందరి చేత జయధ్వానాలు పొందిన కొద్ది సమయంలోనే తరంబట్టం మొదలుపెట్టాడు పాపం. ఈ అనుభవాల్లో చాలా కీర్తనలు రాసుకున్నాడు. వారు నా మాంసమును భక్షించాలనున్నారు అంటాడు. వారు మాట నా నోటికి వచ్చిన తోడనే అపార్థం చేసుకుంటారు. మాట నా నోట వచ్చిన తోడనే నాతో యుద్ధానికి దిగుతారు, కొట్లాటకు దిగుతారు, గొడవకు దిగుతారు అని. ఎందుకని అలా అయిపోయారు మనుషులు? ఎందుకని దావీదుని అంతగా క్షోభ పెట్టారు అంటే, దావీదుని అపార్థం చేసుకున్నారు.
ముందు గుడ్డి రాజు అపార్థం చేసుకున్నాడు గుడ్డితనంతో. రాజు ప్రవర్తనను బట్టి కొంతమంది మనుషులు కూడా ఆ రాజుకు సపోర్టుగా లేచి దావీదును తరమటం మొదలుపెట్టారు. మరి రాజే ద్వేషిస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నట్టు. ఆ స్థితిలో అన్ని వైపుల నుంచి బాణాలు తగిలినట్టు తగులుతూ ఉన్నాయి. కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో నేను బతికి బట్టగడుతున్నాను, నిలిచి ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే దేవా అంటాడు. నా దేవా, నాకు ఎదురైన పరిస్థితులు నువ్వు ఎరగనివి కావు, నేను ఎదుర్కొంటున్న శోధనలు నీకు తెలియనివి కావు. నా గుండె పిండినట్లు అయిపోతుంది, నా కాళ్ళు ఇక నిలకడగా ఉండవేమో, దిగిపోతానేమో, ఇక మళ్ళీ బయట పడలేనేమో అన్నంత పరిస్థితి నాకు వస్తుంది. నిలుకయ్యని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోతున్నాను, నన్ను లాగేస్తుంది అని వాపోయాడు. ఇది దావీదు భక్తుని జీవితపు అనుభవం. అంతవరకే, ఆ ఒక్కడికే అది ఉంటే దాన్ని గ్రంథస్థం చేసి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించి, అమితంగా ప్రేమించి దేవునితో నడుస్తున్నటువంటి భక్తులకు ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అనేది అక్షర సత్యం. ఎదురవుతాయి. హృదయం గాయమైపోయిద్ది, అపార్థాలకు గురవుతాం, నిష్కారణపు ద్వేషానికి గురవుతాం. కారణాలు ఉండవు, ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, కానీ ద్వేషిస్తారు. ఎందుకు మన మీద చెడ్డగా ప్రచారం చేస్తారో తెలియదు, కానీ చేస్తారు. ఎందుకు మన పతనాన్ని ఆశిస్తారో తెలియదు, కానీ కొంతమంది అయితే మనం చచ్చిపోయామన్న వార్త వినపడితే బాగుండని ఎదురు చూస్తుంటారు. అంత కక్ష వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు సైతం మనల్ని అర్థం చేసుకోరు. నా అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి గురవుతారు, అర్థం చేసుకోరు, వాళ్ళు సహా బాధపడతారు. ఇలాంటి సన్నివేశాలు భక్తులకు తారసపడతాయి. ఇది సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. దేవుని ప్రేమించి దేవుని వెంబడిస్తున్న వాళ్ళకి జీవితంలో కొన్ని ఇలాంటి ఎదురవుతుంటాయి. మనకి అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చిద్ది, బాధ కలిగిద్ది. నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను వారికి ఏం కీడు చేశాను, ఎందుకు నా విషయంలో ఇతరులు ఇలా ఉన్నారు అని చాలా బాధ అయిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే నరాలన్నీ చచ్చుబడిపోయినట్టు నిరాశ, నిర్లిప్తత అంటారు. ఇలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. మీలో ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు, ఇలాంటి అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అవునా? అందరూ దాదాపు అదే అనుభవాల్లో ఉన్నట్టున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఆశ్రయించింది దేవుణ్ణి ఒక్కడే. ఒకవేళ దావీదు దేవుణ్ణి తెలుసుకొని ఉండకపోతే, కలుసుకొని ఉండకపోతే, ఎరిగి ఉండకపోతే బహుశా చచ్చిపోతుండే. ఎందుకంటే అలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు పాపం. నాకు తెలియదు, గ్రంథం చదువుతుంటే, ఆ కీర్తనలు చదువుతుంటే, అందులో ఆయన వాడిన పదాలు చూస్తుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనిషి ఎలా బతికున్నాడు అంటే మళ్ళా కీర్తనలు ఆయనే చెబుతాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. నేను ఆయన చేత నడిపించబడుతున్నాను, ఆయన కాపుదల కింద నేనున్నాను. పచ్చిక బయళ్లలో నన్ను పరుండబెడతాడు, జీవజల ఓటల దగ్గరికి నన్ను నడిపించి శాంతికరమైన జలముల దగ్గర నా దాహార్తి తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నేను నడవలసిన త్రోవలో ఆయన నన్ను నడిపిస్తాడని 3 చెప్పాడా? వెంటనే 4వ మాట ఏమంటాడు చూసారా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమునకు భయపడను.
ఇప్పుడు ముందు 3 వచనాల్లో నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల పరుండబెడతాడు, శాంతికర జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు అని అన్నీ ఘనంగా చెప్పి 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అంటాడు గాఢాంధకారపు లోయ. మళ్ళీ ఇంకా గాఢాంధకారపు లోయలు ఎక్కడున్నాయి? పచ్చిక బయళ్ళేగా, శాంతికర జలాలేగా, సమృద్ధేగా, మళ్ళీ లేమేంటి? ఇక్కడ మూడు మాటలేమో దేవుని గురించి మనుషులకు చెబుతాడు, 4వ మాట దగ్గరకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతుంటాడు. మీరు కావాలంటే చూడండి, ముందు 3 వచనాలు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆయన ఆయన అన్నాడా? ఆయన అని ఎవరికి చెబుతున్నాడు? ఇతరులకు చెబుతున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అయిపోయింది. 3 వచనాలు అయిపోయినాయి. ఈ 3 వచనాల్లో ఆయన 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 ఇలాగా, ఆయన అలాగా అని ఇతరులకు చెప్తున్నాడు. కానీ 4వ వచనం వచ్చేసరికి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన నువ్వు అన్ని బాగా చెప్పి మళ్ళీ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ గాఢాంధకార లోయలు అన్నావేంటి? అంటే ఇది కూడా ఉందా? ఉంది. ఆ కింది వచనాలకు వస్తే లాస్ట్లో అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. అదుగో, అంటే శత్రువులు కూడా ఉన్నారు. అంటే ఈయన శత్రువులుగా భావించిన వాళ్ళ, లేకపోతే ఈయనని శత్రువుగా భావించిన వాళ్ళ? దావీదు ఎవరిని శత్రువులుగా భావించాడండి చెప్పండి? ఫలానోడు నా శత్రువు, ఫలానోడు నా శత్రువు, ఫలానోడు నా శత్రువు అని దావీదు ఎవరిని శత్రువులుగా భావించాడు? కానీ మీకు తెలుసా, సౌలును దావీదు శత్రువుగా భావించలేదు, కానీ సౌలే దావీదుని శత్రువుగా భావించాడు. ఇతర రాజ్యాల వాళ్ళు కూడా దావీదును శత్రువుగా భావించారు. అయితే దావీదు అంటాడు, నాకు గాఢాంధకారపు లోయలు ఉన్నాయి, అదేవిధంగా శత్రువులు కూడా ఉన్నారు. అయితే గాఢాంధకార లోయల విషయంలో నాకు చింత లేదు, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తాయి, నాకు ప్రొటెక్షన్ ఇస్తాయి, నాకు కాపుదలగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అలాగే శత్రువుల ప్రస్తావన వస్తే నాకేం భయం లేదు, ఎందుకంటే ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉండాలని ఫిక్స్ అయిపోయాను. నా కోరిక అది. నేను ఆయన రెక్కల నీడలో ఉంటాను గనక గాఢాంధకారపు లోయలకు భయపడను, శత్రువులకు భయపడను. ఎదురవుతాయి కొన్నిసార్లు. ఇప్పుడు గాఢాంధకారపు లోయ అంటే అక్కడ ఇంకొక మాట కూడా ఉందండి. ఆ మాట చెప్దామనే నేను ఇదంతా ఎత్తుకున్నాను. ఈ ఈ ఈ వచనాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును మన కొరకు పంపించునుగాక. దేవుడు తన వాక్యమును మన కోసం పంపించునుగాక. ఆమేన్. ఇప్పుడు అక్కడ వాడిన పదం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. ఇప్పుడు ఆదరించును అని రాయకపోతే కాపాడును అని రాయొచ్చుగా, అవునా?
నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను కాపాడును, నాకు కాపుదలగా ఉండును అనొచ్చు కదా. మిగిలిన భాషల్లో ఇది పక్కన పెడితే తెలుగు భాషలో వాడిన పదాలు తక్కువ అంచనా వేయకూడదు మనం. వాటిల్లో మంచి ప్రత్యక్షతలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి మీరు. అందుకే ఎక్కువ తెలుగు బైబిల్లో ఉన్న పదాలని నేను ఇష్టంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతాను, మెయిన్గా తీసుకోవటానికి. ఎందుకంటే మన భాష ప్రాచీన భాష. తెలుగు అనేది ఇప్పటిది కాదు, ప్రాచీన భాష. కొంతమంది పండితోత్తములు చెప్పింది ఏంటంటే, బైబిల్ గ్రంథం మిగిలిన భాషల్లో అర్థం చేసుకునే దానికన్నా తెలుగు భాషలో అర్థం చేసుకుంటే బోలెడన్ని ప్రత్యక్షతలు కలుగుతాయని చెప్పారు. దేవునికి మహిమ. వేరే భాషల్లో అర్థం చేసుకోవటం కన్నా తెలుగు భాషలో బైబిల్ని కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే బోలెడని రహస్యాలు తేటచెల్లమవుతాయి, ఎన్నో మరుగైన విషయాలు ప్రత్యక్షం అవుతాయి అనేది భక్తులు చెప్పినటువంటి మాట. ఇక్కడ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును అనే మాట అన్నాడు. కాపాడును, కాపుదలగా ఉండును, నా మీది గాఢాంధకారపు లోయల్లో నా మీదికి వచ్చేటువంటి క్రూర జంతువుల్ని కొట్టును అని అట్లా ఆ పదాలేం పెట్టలా. ఆదరించును అనే మాట వాడాడు. ఆ మాట మీద కొంచెం ఆలోచన చేస్తే నాకు ఇదే కనిపించింది. మనకి కొండను ఎక్కిన అనుభవాలే కాదండి, లోయలోకి దిగిపోయిన అనుభవాలు కూడా ఎదురవుతాయని మర్చిపోకూడదు. ఒక విజయం పొందిన తర్వాత ఇక ఆ విజయ పరంపర నిరంతరం కొనసాగిద్ది అనుకోవద్దు. నీ చేత ఓడిపోయినటువంటి శత్రువు ఒకసారి శత్రువుతో తలపడ్డప్పుడు ఒక విషయంలో నువ్వు గెలిచావు అనుకో, తర్వాత ఇక వాడు కుట్ర మొదలు పెడతాడు. నన్ను గెలుస్తావురా, నీ పని చెప్తానా కానీ వాడు కొన్నిసార్లు కారణాలు కూడా ఉండవు, సరైన కారణాలు కూడా ఉండవు, చిన్న చిన్న విషయాలే ఇవో ఎక్కడ లేని నిరాశ వచ్చింది. మీకు ఎప్పుడన్నా ఇలాంటి అనుభవం తగిలిందా? హేతు ఏమి ఉండదు, సరైన కారణం ఉండదు, కానీ ఏదో తెలియని నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, దిగజారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అర్థం కాదు, మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి. అది సైతాను కుట్ర. దిగజారిపోయినటువంటి అనుభవాల్లోకి తీసుకెళ్తాడు వాడు. లోయ అంటే దిగి పోవలసినది, మెరక అంటే ఎక్కిపోవాల్సింది, లోయ అంటే దిగిపోవలసినది. అది కూడా మామూలు లోయ, ఏదన్నా వెలుగున్న లోయ అయితే ఎంత లోయ అయినా సరే దిగి మళ్ళీ ఎక్కుదాం. గాఢాంధకారపు లోయ అంటే కన్ను పొడుచుకున్నా కనబడని లోయ. దేవునికి స్తోత్రం. పైనేమో పచ్చిక బయళ్ళంటివి, శాంతికర జలాలంటివి, నాకు లేమి లేదంటివి, నా ప్రాణానికి సేద తీర్చాడంటివి, అన్ని మాటలు పలికితివి. 4వ వచనం దగ్గర రాగానే గాఢాంధకారపు లోయ అంటివి. అసలు ఈ లోయ లేకపోతే బాగుండేది కదా. దేవునికి స్తోత్రం. ఏమి లేకపోతే, ఈ లోయ లేకపోతే బాగుండేది కదా. అంటే ఏం బాగుండదు. మనకి ఈ పాఠం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం. విజయాలే కాదు, కొన్నిసార్లు అపజయాలు, నిరాశలు ఎదురవుతాయి. ఇక్కడే దేవుడు తన బలమైన పనిని జరిగిస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేసేటప్పుడు అక్కడ ఆయుధాలేం వాడలా. శాంతికర జలముల యొద్దకు నడిపించేటప్పుడు ఆయుధాల ప్రస్తావన రాలా, వస్తువుల ప్రస్తావన రాలా. ప్రాణానికి సేద తీర్చాడన్న దగ్గర ఏ ఆయుధాల ప్రస్తావన రాలా, దండం ప్రస్తావన రాలా. గాఢాంధకారపు లోయ అనగానే అక్కడ 2 పదాలు ఎత్తాడు. అక్కడ నీ దుడ్డు కర్రయు నీ దండము. దండం అంటే తెలుసా? చిక్కుబడిపోతాయి గొర్రె పిల్లలు. ఇట్లా రౌండ్, ఇట్లా వంకర ఉంటుంది, ఒక చిన్న రౌండ్ ఉంటుంది ఇట్లా కర్ర. ఈ చిక్కుబడ్డప్పుడు మీరు గొడుగు కర్ర చూసారా? ఇట్లా ఇట్లా అంబరిల్లా గొడుగు కర్ర ఇలా బెండ్ అయి ఉంటుంది, ఆ టైప్ ఉంటుంది. ఎక్కడన్నా అవి ఇరుక్కుపోయినా, చిక్కుకుపోయినా, ఏ పొదల్లో అయినా పడిపోయినా, దాన్ని రావటానికి కుదరలేదనుకో, దారి చూపించినా రాదది.
దారి చూపిస్తాడు, దా దా అని దారి చూపిస్తాడు, రాదు అది, అటు తిరిగి వే వే అంటుంటుంది. అప్పుడు ఈ దండం దాన్ని మెడకేసి ఇటు తిప్పి బయటికి లాగుతాడు. దేవునికి స్తోత్రం. అది నా గుంట్లో పడింది అనుకో, దండం మెడకేసి పైకి లాగుతాడు. అక్కడక్కడ మీరు యేసు ప్రభు బొమ్మలు చూస్తుంటారు, ఆర్ట్ చూస్తుంటారు కదా. ఒక బొమ్మ మీకు నెట్లో కొడితే వచ్చింది. యేసై చేతిలో ఆ గొడుగు కర్ర లాంటిది ఉంటుంది, గొర్రె పిల్లేమో కింద ఉంటుంది, దాన్ని లాగుతున్నట్టుగా ఈ కర్ర చేతిలో ఉంటుంది, లాగుతున్నట్టుగా ఫొటోస్ ఉంటాయి. దండము ఒక రకంగా చెప్పాలంటే అదిగో ఆ చేతిలో ఉంది చూడండి రౌండ్గా, అది దుడ్డు కర్ర కాదు, అదిగో గొడుగు కర్ర ఆకారంలో పైన పైన బెండ ఉంది చూడండి, దండము. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాల అనుభవాలే కాదు, గాఢాంధకార లోయల్లో దిగిన అనుభవాలు, నిష్కారణమైన నిర్హేతుకమైన ద్వేషాలను అనుభవించిన అనుభవాలు మనకు ఉన్నాయనేది దేవుని వాక్య సత్యం మనకి చెప్తున్నటువంటి పాఠం. మనకి అది ఉంది, ఇది ఉంది. మనకి కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల్లో దిగిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాఠం దావీదు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, లోయలలోనికి దిగిపోయిన అనుభవమైనా నేనేం కలత చెందను. అది ఆకోరు లోయ అయినా, బాకా లోయ అయినా, ఏమండి, ఎండిపోయిన ఎముకల గల లోయ అయినా, ఏ లోయ అయినా, గాఢాంధకారపు లోయ అయినా, ఈ లోయలన్నిటికీ భిన్నమైన గాఢాంధకారపు లోయ అయినా, అసలు ఆ లోయలో ఏముందో కూడా తెలియని లోయలోనికి దిగిపోయినా నాకైతే భయం లేదు, ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకెవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో రెండు ఉన్నాయి. ఒకటి దుడ్డు కర్ర ఉంది, రెండు దండం ఉంది. దుడ్డు కర్ర దేనికంటే నా మీదికి వచ్చినటువంటి వాటిని అటాక్ చేయడానికి, దండం ఎందుకంటే నన్ను ఎక్కడ ఇరుక్కోకుండా బయటికి లాగటానికి దండం నా కోసం ఉంది.